డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారని 15వ తేదీలోగా తిరిగి రావాల్సి ఉందని తెలిపారు. సముద్ర తీరం నుండి సుమారు 125 నుండి 150 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. ఫిషింగ్ బోట్లకు ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ గల్లంతైన బోటుకు ట్రాన్స్పాండర్ లేదని కలెక్టర్ తెలిపారు. మెరైన్ పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ సమన్వయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ we already obtained CDRs of all the members who are there on the boat. సో ఈ CDR అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఏమేమి కాంటాక్ట్ జరిగింది ఇది అంతా మనకు తెలుస్తుంటాయి. బట్ అదర్వైజ్ ఫర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ నేను ఐ హావ్ టాక్ టు కమాండెంట్ కోస్ట్ గార్డ్ ఇన్ కాకినాడ అండ్ ఫ్రమ్ కాకినాడ అండ్ ఫ్రమ్ విశాఖపట్నం సైడ్ నుంచి కూడా కోస్ట్ గార్డ్ వాడు షిప్స్ అంతా ఏదైతే ఓపెన్ సీస్లో ఉన్నాయి అందరికీ alert ఇవ్వడం జరిగింది that however they spot such and such vehicle, all the details have been given to the concerned departments. If any of this ship is spotted by them, they will communicate the same and the ship might get rescued. Otherwise also from fisheries department side also all the other fishing boats who are there in the seas have been alerted regarding this. So most probably the rescue operations are underway. All the departments, Coast Guard gaani, Marine Departments, Police Department, andaru coordinate chestunaru. So all the efforts for rescue have been put in. But as Fisheries Department side nunchi kuda vallu cheptaru, mamaga it is not an unusual thing. Previous ga kuda under 15 days gaani 20 days gaani enta varaku boats have gone inside the sea and they have come back. So from our side all the efforts, all the maximum possible efforts have been put in and we are hoping for the best. We will be in coordination with all the departments and whatever steps further ga kuda required unte adi man immediate ga teeskuntunnam. Yeah, and daily fine. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో రీసెంట్లీ మనకి August 3కి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అట్ ఓడలరేవు నుంచి August 3కి ఈవినింగ్కి ఒక 7-member క్రూ టీమ్. బోట్ రిజిస్టర్డ్ నెంబర్ ఈజ్ MO135. సో దే హ్యావ్ ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్. దే బాట్ దట్ బోట్ ఫ్రమ్ వైజాగ్ పోర్ట్లోంచి ఆ బోట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దట్ బోట్ యాక్చువల్లీ 7 members క్రూతో స్టార్ట్ అయ్యి August 3కి ఇట్ వాజ్ సపోజ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 12 days. సో రఫ్లీ అరౌండ్ 15th 16th కల్లా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. బట్ టిల్ రైట్ నౌ ఇప్పటికీ వెళ్ళిన తర్వాత అరౌండ్ August 5కి దే హ్యాడ్ ఏ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో August 5th వరకు కూడా దే ఆర్ ఇన్ కాంటాక్ట్. సో 5th తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది లేదు. అండ్ ఆ బోట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అరౌండ్ 12 meters ఆఫ్ లెంత్ అండ్ ఒక VHF సెట్ దాంట్లో ఉంది. బట్ ట్రాన్స్పాండర్ లేదు దానికి. సో ట్రాన్స్పాండర్ అంటే రీసెంట్గా మనకి ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేస్తున్నాము. మనకు మొత్తం జిల్లాలో ఉన్న అరౌండ్ 1985 బోట్స్లో రైట్ నౌ అరౌండ్ 435 బోట్స్ వరకు ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేశాము. సో అలా ఆల్ బోట్స్కి ఫిక్స్ చేస్తున్నాము. బట్ సమ్ ఆఫ్ దిస్ బోట్కి అది మిస్ అయింది. సో అది కమింగ్ ఈ వాయేజ్ అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ కన్సర్న్ వాళ్ళతో. సో రైట్ నౌ వాళ్ళకి ఎటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఎవరిదేమన్నా కమ్యూనికేట్ చేశారనేది CDR డేటా తీసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అండ్ కోస్ట్ గార్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నావిగేటింగ్ విత్ ఇండియన్ నేవీ వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా టోటల్గా ఈ డేటాను తీసుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ. సో ఇందులో వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ వర్ టోల్డ్ యాక్చువల్లీ కోస్ట్ నుంచి రఫ్లీ ఒక 120 to 150 kilometers డిస్టెన్స్లో వెళ్ళారు, లాంగ్ వాయేజ్కి వెళ్ళారు. సో అక్కడి నుంచి అక్కడ ఫిష్ దొరకలేదని దే మైట్ బి గోయింగ్ ఇన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ సైడ్కి. సో ఆ విధంగా దే హ్యావ్ బీన్ ఇన్ వేరే రూట్లోకి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నాము. సో అది ఆల్రెడీ మనకి ఆ ఏరియాస్లో పర్టికులర్ ఏరియాస్లో ఎవరైతే ఫిషింగ్ మెన్ వెళ్తారో అంటే మనకి కాకినాడ నుంచి కావచ్చు, ఉప్పాడ నుంచి కావచ్చు, యూ హ్యావ్ గ్రూప్ ఆఫ్ ఫిషర్మెన్ ఆ ఏరియాస్లో ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ కూడా అక్కడున్న ఫిషింగ్ ఎవరైతే వెళ్ళారో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్కి ఈ డేటా అంతా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సచ్ దట్ వాళ్ళు ఎవరైనా ఈ బోట్ని చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళతో అట్లీస్ట్ కాల్స్ చేస్తారని చెప్పేసి. సో ఈ విధమైన కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతుంది. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ ఆల్ ద కన్సర్న్ ఏజెన్సీస్.
సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ 12 days or 15 days voyage. It's not a rare thing as said by the fisheries department. They might extend around 4 to 5 days ప్లస్ ఆర్ మైనస్లో వెళ్తుంది డిపెండింగ్ అపాన్ ద క్యాచ్ దే హ్యావ్. సో ఎంతవరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేసి ద కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సచ్ దట్ అట్లీస్ట్ కమింగ్ 2-3 daysలో డెఫినెట్లీగా విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బీ కమింగ్ బ్యాక్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి ఇంకొక 2-3 days పడుతుందా, ఎన్ని డేస్ పడుతుందో వాళ్ళకి కాన్స్టాంట్గా టచ్లో ఉన్నారు. వాళ్ళని ఎటువంటి ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. సో ఐ వుడ్ వాంట్ ఎస్పీ టు జస్ట్ బ్రీఫ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద